ప్రభుత్వ నిర్లక్ష్యం ఏం లేదు. అది వాళ్ళు చేసిందే, వాళ్ళు గూడు పుట్టాన్ని చేశారు. వైసీపీ వాళ్ళు గూడు పుట్టాన్ని ఉంది దీంట్లో ఉండి చేసి, అది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. అది అన్ఎక్స్పెక్టెడ్ తెరుచుకోవడం, అది ముందుకెళ్ళిపోవడం జనం అది జరిగిందే. కానీ అది ఎవరి వల్ల పలానా వాళ్ళ వల్ల జరిగింది అనేది నిర్లక్ష్యం లేదు. కాకపోతే వాళ్ళు ఓపెన్గా గ్రౌండ్లో పెట్టడం అదొకటి రాంగ్, అంతేకాని అదే లేదు. ఉన్నారు కానీ వాళ్ళు యాక్టివ్గా పనిచేయలేకపోయారు. అది వాళ్ళు యాక్టివ్గా ముందుకు రావడం, చేయటం, చెందడం చేసుకోలేకపోయారు. అంతేకాని దాంట్లో ఇదేం లేదు. ట్రాఫిక్ ఎందుకు ఆపుతారు? ఆయన వస్తే అసలు ఆపరు. నాకే ఆపొద్దని చెప్తున్నాడు ఆయన, ఎవరు సీఎం గారు. ఇక ఆయన వస్తే ఆపుతారా ఏంటి? ఉన్నారుగా ఇప్పుడు ప్రస్తుతం జనం అంతా చూస్తూనే ఉన్నారు. దాని గురించి ఏం డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు వచ్చింది, మనం వచ్చి 6 గంటలే, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. చాలా సమయం ఉంది, ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతగా మళ్ళీ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. మళ్ళీ దావోస్ వెళ్తున్నారు సీఎం గారు. దీన్ని బట్టి ఇంకా ఎంత వస్తుందో ఏంటో చూడండి. దాన్ని బట్టి అయిపోద్ది. అవన్నీ కూడా అవుతున్నాయి కదా, కాంట్రాక్ట్స్ అందరికీ కూడా దీన్ని ఏమంటారు, కొటేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఈ నెలాఖరికి ఫైనల్ అయిపోతాయి అంతా. వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది, చెందుతుంది. అనుకున్న టైంకే లోపే ఇస్తాడేమో నేను అనుకోవడం. నేను ఆయన చెప్పిన టైంకి ఇంకా లోపే రావచ్చు. నెల 2 నెలల ముందే వచ్చేయచ్చు, ఓపెన్ చేయొచ్చు. అన్నీ కూడా పోలవరం కూడా అయిపోద్ది నెల 2 నెలల ముందే. అది దేకిచ్చేస్తాడు అందరినీ. ఏదే వీళ్ళని నేను అనకూడదు ఆ మాట ఇప్పుడు, కానీ వచ్చేసింది చెప్తున్నాను. అస్సలు ఊరుకోవట్లేదు ఆయన ఏ విషయాన్ని. అంతవరకు ఎందుకండి, మొన్న బియ్యం గురించి ఎన్ని కోట్ల రూపాయలు తిన్నారండి, చేశారండి. ఇవన్నీ కూడా మళ్ళీ రికవర్ చేసి తీసుకురావట్లేదు, మరి చెందట్లేదు. ఎవరిని ఊరుకోవట్లేదు. అందువల్ల ఆయన నెంబర్ 1 కానీ చేస్తున్నాడు, చెందుతున్నాడు. ఇంకా ముందు అసెంబ్లీ గేటు కూడా తాకిన ఈయన కదా, మన మాజీ సీఎం గారిని. ఈయన ఎందుకు తాకినీకన్నా ఉండాలి. ఇది బ్రహ్మాండమైన మెజార్టీకి వస్తే చేస్తే 21 సీట్లు వచ్చి చేసినోడు ఈయన. ఇంతవరకు ఎవరు రాలే నా భవిష్యత్తు అలాగ వచ్చింది. అలాంటప్పుడు ఆయన రానికన్నా ఎలా ఉంటుంది? అది అవివేకమైన మాట, అంతమించి ఏం లేదు. పథకాలు రాకుండా ఎవరికి లేదు, అందరికీ వస్తున్నాయి పథకాలు, అన్నీ శుభ్రంగా ఉన్నాయి. మొన్న ఇది వాటర్ వచ్చింది కదండి, అప్పుడు కూడా వచ్చింది. మాకు కూడా వచ్చింది. మాకు 10,000 వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామని బండికి 3,000 ఇచ్చారు. అందరికీ ఇచ్చారు, అందరికీ ఇదైంది. అది ఊరిన మాటలు, అంతమించి ఏం లేదు. వాళ్ళకే ఇచ్చినట్టే వీళ్ళు అవుతారా ఏంటి? అసలు నిమిషం కూడా ఉంది. పథకాలు అన్నీ ఇస్తున్నారు, వరుసగా వస్తున్నాయి. ఆడ పెట్టిన బొక్కంతా తీర్చుకొని చేసుకుంటూ నిదానంగా అన్నీ చేస్తున్నారు. మనం వచ్చి 6 నెలలు అయింది. అదే 6 సంవత్సరాలు కాదు అయింది, 4 సంవత్సరాలు కాదు, 6 నెలలు తీర్చుకొని చేసుకుని వెనకాల ఉన్న ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ రావట్లా. మనం 1000 కోట్లు ఇచ్చారు. పోలవరం డ్యాము వాళ్ళందరికీ 1000 కోట్లు ఇచ్చారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? నిన్న కాక మొన్న స్కూల్ స్టూడెంట్స్కి కానీ, మున్సిపాలిటీ వీళ్ళకి పోలీసు వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మళ్ళీ 6,700 చిల్లర 6,700 కోట్లు శాంక్షన్ చేశారు. అవి కూడా నిన్న ఇవాళ పడిపోయి ఉంటాయి డబ్బులు. మరి ఇంకేంటి?